వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో న్యాచురోపతి డాక్టర్, అదేవిధంగా గర్భ సంస్కార స్పెషలిస్ట్ డాక్టర్ చంద్రలేఖ గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే సార్. మ్యామ్, క్యాన్సర్ ఈ మాట వినగానే చాలా మంది భయపడిపోతా ఉన్నారు. అవును. సో అంటే ఇప్పుడున్న కొన్ని గణాంకాల ప్రకారం మనం చూస్తే ఉమ్, దీనిపైన ఒక అవగాహన అనేది తీసుకొని రాకపోతే ఉమ్, ఒక 10 ఏళ్లలో 80% మందికి క్యాన్సర్ ఉంటుంది ఈ భారతదేశంలో అని చెప్పేసి కొన్ని స్టాటిస్టిక్స్ వచ్చాయండి. అవును. అసలు ఈ క్యాన్సర్ కణాలు గ్రో అవ్వడానికి గల రీజన్ ఏంటి? అదే విధంగా దీన్ని ఏ విధంగా నియంత్రించాలి? ఏమైనా మెడిసిన్స్ కావచ్చు, లేదంటే ఫుడ్ కావచ్చు, చేంజెస్ ఉన్నాయా మనం తీసుకునే వాటిలో? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఒక లాస్ట్ 20 years కి ఇప్పటికి చూసుకున్నప్పుడు క్యాన్సర్ డే బై డే ఇంక్రీజ్ అవుతూనే ఉంది. లెట్ ఇట్ బి అది సర్వైకల్ క్యాన్సర్ ఉండొచ్చు, యూట్రైన్ క్యాన్సర్ ఉండొచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ ఉండొచ్చు. ఆడవాళ్ళలో చూసుకున్నప్పుడు మగవాళ్ళలో కూడా చాలా రకాల క్యాన్సర్లు వస్తున్నాయి. ఎస్పెషల్లీ ఈ నడుమ అయితే బ్లడ్ క్యాన్సర్ చాలా ఇంక్రీజ్ అయిపోయింది కూడా. సో అన్నిట్లకి కామన్ గా చూసుకున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంది. ఏంటి అని చూసుకున్నప్పుడు దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రీ రాడికల్స్ అంటాం అనమాట. మన బాడీలో జనరల్ గా ఫ్రీ రాడికల్స్ ఎప్పుడు జనరేట్ అవుతూనే ఉంటాయి అనమాట. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద మెటబాలిజం కూడా ఉండొచ్చు, కొన్నిసార్లు పొల్యూషన్ వల్ల ఉండొచ్చు, తీసుకుంటున్న ఫుడ్ వల్ల ఉండొచ్చు, స్ట్రెస్ వల్ల ఉండొచ్చు. దేర్ కుడ్ బి మెనీ ఫ్యాక్టర్స్. సో ఒక ఫ్యాక్టర్ దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫుడ్. న్యాచురోపతిలో కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఏం చెప్తామంటే వీఆర్ వాట్ వి ఈట్. మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటామో మన ఇమోషన్స్ కూడా అలాగే ఉంటది. తర్వాత మన లైఫ్ స్టైల్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటది. ఇమోషన్స్ కూడా అలాగే ఉంటాయి అన్నమాట. రీసెంట్ గా వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ ఈ పీచు మిఠాయిని కూడా బ్యాన్ చేసింది. అవును. సో వాటిలో వచ్చేసి క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. ఆ కలర్ రావడానికి కొన్ని కలర్స్ యాడ్ చేయడం వల్ల అది క్యాన్సర్ సెల్స్ అనేది గ్రో అవుతున్నాయి మన బాడీలో. ఓకే, మనం ఎట్లాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ అనేది మనకు రాకుండా ఉంటుంది? అదే విధంగా క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కూడా మంచి డైజెషన్ ఏదన్నా ఫుడ్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. స్పెషల్ గా మీరు ఫుడ్స్ ఏవి తీసుకుంటే బెస్ట్ అని అడుగుతున్నారు కదా. ప్రివెన్షన్ చేయడానికి ద మోస్ట్ థింగ్ ఏంటంటే ఏవి అవాయిడ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏం చేస్తారంటే రెగ్యులర్ గా పార్టీస్ కి, తర్వాత దావత్ అని, లేకపోతే ఫెస్టివ్స్ అని ఏదో ఒకటి అని చెప్పి బయటకు వెళ్ళి ఎక్కువ ప్రిజర్వేటివ్స్, అడిటివ్స్, ఫుడ్ కలర్స్ ఉన్న ఫుడ్స్, స్టోర్డ్ ఫుడ్స్ ఎక్కువ తింటుంటారు. క్యాన్డ్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, బేక్డ్ ఫుడ్స్. స్పెషల్ గా మైదా ఒక బేస్ అయిపోయింది అనమాట. ఏ ఒక్క జంక్ ఫుడ్ తీసుకున్నా దాంట్లో మెయిన్ కాంపోనెంట్ మైదా ఉంటుంది. సో ఈ ఒక్క ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనం ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడు మీకు ఇన్ ఫ్యూచర్ లో ఇప్పుడు రాకపోతే క్యాన్సర్ చాలా మంచిది. ఇన్ ఫ్యూచర్ రావద్దు అని అనుకుంటే అట్లీస్ట్ 80 to 90% హెల్దీ ఫుడ్ ఎప్పుడు చూసుకోవాలి. ఇన్ కేస్ ఆ 10% కూడా ఏదైనా చాలా ఇంపార్టెంట్ పీపుల్ ఏదైనా పార్టీస్ అట్లా ఉంటే ఎప్పుడైనా తీసుకుంటే పర్లేదు. కానీ మెయిన్ ఫుడ్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజు చాయ్ బిస్కెట్ తినడము, రోజు స్నాక్స్ తినడము, మూవీకి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక జంక్ తినడము, అట్లా చూసుకున్నప్పుడు ఫ్రీక్వెంట్ లైఫ్ స్టైల్ ఎక్కువ మైదా. చాయ్ బిస్కెట్ ఎక్కువ తిన్నా కూడా వస్తుందండి? ఖచ్చితంగా వస్తుంది సార్. మీరు కంపోనెంట్స్ చూసుకోండి. చాయ్లో అంటే టానిన్స్ ఉంటాయి అనుకోండి. బిస్కెట్స్ లో అయితే మీరు ఏ బిస్కెట్స్ తీసుకోండి, ప్రతి ఒక్క బిస్కెట్ లో మెయిన్ కాంపోనెంటే మైదా. దాంతో పాటు ఉన్నది పామ్ ఆయిల్, చాలా అన్హెల్దీ. తర్వాత యాడ్ చేసేది ఎక్సెసివ్ షుగర్స్ వల్ల వాళ్ళకి క్యాలరీస్ ఎక్కువ అవుతాయి. దాంతో పాటు ఈ క్యాన్సర్ సెల్స్ కి మెయిన్ రిసోర్సే షుగర్ అన్నమాట. సో ఇంకా బెవరేజెస్ చూసుకున్నప్పుడు చాలా కమర్షియల్ డ్రింక్స్ చాలా వచ్చేస్తుంటాయి, దాంట్లో మెయిన్ కాంపోనెంట్ షుగర్. సో ఇట్లాంటి వాటి వల్లనే ఎక్కువ మనకి క్యాన్సర్ వస్తూ ఉంటుంది. సో అవన్నీ ప్రివెంట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేసి హెల్దీ ఫుడ్ తీసుకున్నట్లయితే రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఆల్రెడీ వచ్చి మానిపోయిన వాళ్ళు, తగ్గుతున్న వాళ్ళు కూడా హెల్దీ ఫుడ్స్ కి షిఫ్ట్ అవ్వండి. దట్స్ మెయిన్ రిక్వెస్ట్. ఓకే, ఎట్లాంటి ఇంగ్రీడియంట్స్ తో మనం ఏం చేయబోతా ఉన్నాం మ్యామ్? ఈ రోజు చేయబోయేది చాలా సింప్లెస్ట్ ఫార్మాట్ ఆఫ్ సూప్ అని చెప్పొచ్చు. ఇది ఆల్రెడీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు, రాకుండా ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఓకే. సో క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఫుడ్ అరుగుదల చాలా తక్కువ ఉంటది అనమాట. ఏం ఫుడ్ తిన్నా అరగదు వాళ్ళకి. సో వాళ్ళకి ఏంటంటే క్యాలరీస్ బాగా రావాలి, ప్లస్ సాఫ్ట్ గా ఉండాలి. ఫుడ్ త్వరగా ఈజీగా అరగాలి, అప్పుడే వాళ్ళకి ఎనర్జీ వస్తుంది. అందుకోసం మీరు వచ్చి ఒక మంచి రాగి సూప్ చేయబోతున్నాం అనమాట. చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్. సమ్మర్ కూడా కదా, మంచిగా బాడీ కూడా కూల్ ఉంటుంది, ఎవరైనా తాగొచ్చు. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు కూడా తీసుకోవచ్చు, పళ్ళు లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఓకే, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి? సో ఫస్ట్ రాగి పిండి ఒక 2 స్పూన్లు సరిపోతుంది. తర్వాత పోపు కావాల్సిన కొంచెం ఆవాలు, తర్వాత జీలకర్ర, ఉల్లిగడ్డలు, ఆనియన్, అల్లం వెల్లుల్లి, తర్వాత కొంచెం బీన్స్, బఠానీలు, ఫ్రెష్ బఠానీలు ఇవి, తర్వాత క్యారెట్, ఇది కొంచెం పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, ఎండుమిర్చి, అంతే. సాల్ట్ తగినంత. ఓకే, ఈ ప్రిపరేషన్ ఎట్లా చేయాలనేది ఒకసారి చూద్దాం. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ నువ్వులను వాడుకోవాలి దీనికి.
నార్మల్ రెగ్యులర్ ఆయిల్ కంటే నువ్వుల నూనె వాడితే చాలా మంచిది హెల్త్. సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు. ఓకే. సో కొంచెం వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేయాలి. ఓకే. ఆయిల్ హీట్ అయింది, కొంచెం ఆవాలు, ఓకే, కొంచెం జీలకర్ర, దీంతో పాటు అల్లం ముక్కలు కొన్ని, ఓకే, తర్వాత కొన్ని గార్లిక్. ఇవన్నీ చూస్తుంటే మంచి టేస్టీగా కూడా ఉండేలా ఉంది. ఆబ్వియస్లీ దిస్ ఇస్ వెరీ టేస్టీ. కొంచెం ఉల్లిపాయ ముక్కలు అండ్ హెల్దీ. క్యారెట్. ఈ సూప్స్ కూడా ఇన్స్టంట్ సూప్స్ వచ్చేసాయండి, అందరూ వాటికి వెళ్ళిపోతా ఉన్నారు. దాంట్లో ఎక్కువ కార్న్ సిరప్ అట్లాంటివి వేస్తుంటారు కాబట్టి అది కూడా మంచిది కాదు. మనం ఇంట్లో హ్యాపీగా చేసుకోవడం, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే ఇట్లా చేసుకున్నాం అంటే హెల్దీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అందులో అది ఒకరికి ఇద్దరికి అయ్యేది, ఇది మొత్తం ఇంటిలో పాది వచ్చేసి. ఇవన్నీ వేసుకున్నాం. ఓకే. ఫైబర్ చాలా ఇంపార్టెంట్. క్యాన్సర్ 90% ఎక్కువ రావడానికి కాజ్ కూడా ల్యాక్ ఆఫ్ ఫైబర్ అన్నమాట. ఓకే. సో కొన్ని బీన్స్ కూడా. మొత్తం ఇప్పుడు కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఉన్నట్లుగా కలర్ఫుల్గా వచ్చేస్తుంది. సో ఇట్లాంటి వెజిటబుల్ రిచ్ ఫుడ్స్ చేసుకున్నప్పుడు ఏంటంటే మన గట్ చాలా హెల్దీగా ఉంటుంది అనమాట. మెయిన్ ఎట్లాగో ఇప్పుడు మనం క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం, మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళకి ఎక్కువ కొలాన్ క్యాన్సర్ వస్తుందని చెప్పేసి కూడా విన్నాను నేను. అవునవునవును. ఎందుకు వస్తుందంటే జనరల్ గా ఎక్కువ నాన్ వెజిటేరియన్, స్పైసీ అండ్ డ్రై ఫుడ్స్ తీసుకొని ఫైబర్ లేకుండా అట్లాంటి ఫుడ్స్ ఉన్నప్పుడు ఏంటంటే కోలాన్ కి కావాల్సిన హెల్దీ మైక్రోబయోటా ఉండదు అనమాట. అందువల్ల ఏమవుతుందంటే గ్రాడ్యువల్ గా లేయర్స్ ఆఫ్ ద కోలాన్ విల్ గెట్ డిస్ట్రాయిడ్. ఆ తర్వాత చెడు బ్యాక్టీరియా ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది బాడీలో. దాని వల్ల కూడా ఏంటంటే హెల్త్ అనేది చాలా డిగ్రేడ్ అయిపోతూ ఉంటుంది. టాక్సిన్స్ అనేవి బాడీలో ఎక్కువ అక్యుములేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ టాక్సిన్స్ వల్ల ఏంటంటే బాడీ స్లోగా డిగ్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతూ పోతుంది. అందుకు దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ వై వీ నీడ్ టు షిఫ్ట్ ఇన్ టు హెల్దీ ఫుడ్. ఇప్పుడు ఇది అవుతున్నప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందాం. రాగి డైరెక్ట్ గా వేసుకోకూడదు, సో గడ్డ గట్టిపోతుంది. అవును. సో దీంట్లో కొంచెం వాటర్ వేయండి, 1/2 కప్. దీంట్లో ఉండలు లేకుండా కలుపుకోవాలి. రాగిలో చాలా ఎక్కువ కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది. ఇది రెగ్యులర్ గా ఈజీ ఫర్ డైజెషన్. చిన్న పిల్లలకి కూడా మనం ఫస్ట్ రాగి సరితోనే స్టార్ట్ చేస్తాం కదా. సో క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ చాలా ఉంటాయి అన్నమాట. బ్లోటింగ్ ఉంటుంది, అరగడం చాలా తక్కువ ఉంటుంది, కాన్స్టిపేషన్ ఉంటుంది. సో వాళ్ళకి ఈజీగా స్మూత్ గా డైజెషన్ అయ్యే ఫుడ్ ఇవ్వడం వల్ల కోలన్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇంకా ఫర్దర్ ప్రాబ్లమ్స్ రావన్నమాట. చంద్రలేఖ గారు వచ్చేసేసి న్యాచురోథెరపీ, అదే విధంగా గర్భ సంస్కార స్పెషలిస్ట్. అంటే ఎవరైనా ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నారు అని అంటే సిజేరియన్కి వెళ్లకుండా నార్మల్ డెలివరీ ఎలా అవ్వాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళైతే ఈ గర్భ సంస్కార ద్వారా మేము నార్మల్ డెలివరీ కూడా చేస్తాము అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఎంతవరకు సక్సెస్ ఉంటుందండి నార్మల్ డెలివరీ? ఎందుకంటే ఒకప్పుడు నార్మల్గా అయ్యేది ఇది, ఇప్పుడు వచ్చేసేసి సి సెక్షన్. ఖచ్చితంగా హాస్పిటల్కి అక్కడికి వెళ్తాము, వెళ్ళిన వెంటనే సిజేరియన్ అంటా ఉన్నారు. సో ఎంతవరకు ఛాన్సెస్ ఉంది ఈ గర్భ సంస్కారం నుంచి నార్మల్ డెలివరీకి? ఫస్ట్ నుంచి ప్రాపర్ గైడ్ లైన్స్ అన్ని ఫాలో చేస్తే ఐ కెన్ గ్యారంటీ 80 to 90% వరకు నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏ మంత్ లో మీ దగ్గరికి వాళ్ళు కాంటాక్ట్ అయితే? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. 2nd month, 3rd month నుంచి 6th month, 8th month లో దగ్గర 8th month 32, 34 వీక్స్ లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. అదే విధంగా ఏంటంటే ఇవన్నీ కూడా మనము వీడియోస్ రూపంలో కావచ్చు, లేదంటే ఆన్లైన్ క్లాసెస్ రూపంలో కావచ్చు. చంద్రలేఖ గారు అయితే ఇప్పుడు పీపుల్ టు కనెక్ట్ లో ఉన్నారు, కానీ అలా కాకుండా డైరెక్ట్ గా ఫస్ట్ టైం లైవ్ సెషన్స్ అయితే కండక్ట్ చేస్తా ఉన్నారు. హైదరాబాద్ లోని మౌంట్ శంబాలా ఆశ్రమంలో ఈ లైవ్ సెషన్స్ జరగబోతా ఉన్నాయి 29, 30, 31వ తారీఖులో. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాదు, ఇంట్రెస్ట్ కల్పించుకొని మరి ఖచ్చితంగా రండి అని చెప్పేసి మేడం చెప్తా ఉన్నారు. సో అక్కడ ఏమేం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తా ఉన్నారండి? అక్కడ ఒకటి ప్రెగ్నెన్సీ ఒకటే కాకుండా లాంగ్ టర్మ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉంటాయి కదా, కాన్స్టిపేషన్, తర్వాత నీ పెయిన్, ఆర్థరైటిస్, అట్లా అన్ని ప్రాబ్లమ్స్ కి, బ్యాక్ పెయిన్, ఇన్సామ్నియా, తర్వాత డయాబెటీస్, హైపర్ టెన్షన్, అట్లా లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న వాళ్ళు అండ్ ఒక మంచి లైఫ్ లో షిఫ్ట్ కావాలనుకున్న వాళ్ళు న్యాచురల్ గా వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ మెడికేషన్స్ వాటర్ వేసేయండి. ఇప్పుడు వాటర్ వేసి అది బాగా ఉడకబెట్టాలి. ఇప్పుడు మిక్స్ చేసేయండి. సో జనరల్గా ఏంటంటే చాలా ఇయర్స్ నుంచి మేము మెడికేషన్ తీసుకుంటున్నాం ఇంకా చాలు అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చి
నేచురోథెరపీ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. 3 days లో మీరు కంప్లీట్ గా నేర్చుకుంటారు అనమాట. Yes. లైఫ్ టైం ఎలా ఉండాలనేది 3 days లో నేర్చుకుంటారు. ఓ సూపర్. అండ్ దాంతో పాటు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా మేము ప్రాపర్ గా ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాం. ఒకవేళ ఇప్పుడు మనం వచ్చేసి క్యాన్సర్ రిలేటెడ్ వీడియో చేస్తున్నాం మ్యామ్, Hmm. ఈ క్యాన్సర్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు వాళ్ళకి కూడా మీరు అక్కడ సెషన్స్ ఏమైనా అంటే మీరు వచ్చేసి యోగా థెరపీస్ అదే విధంగా మడ్ థెరపీ కూడా ఉండబోతా ఉంది. సో డైట్ కూడా చెప్తా ఉన్నారు. ఇట్లా అంటే క్యాన్సర్ అటాక్ అయిన పర్సన్స్ వచ్చినా కూడా ట్రీట్ చేసే విధంగా ఉంటుంది అక్కడ. క్రానిక్ క్యాన్సర్ కాదు, జస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో ఉన్న అతను రికవర్ అవుతున్న వాళ్ళు ఎట్లాంటి డైట్ తీసుకోవాలి, వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఇస్ బెటర్ అన్నట్టు మీరు సజెషన్స్ కావాలంటే ఖచ్చితంగా రావచ్చు. ఓకే మరి 4th స్టేజ్ అట్లా ఉన్న వాళ్ళకైతే కాకుండా సో ఇప్పుడు ఏదైనా ఫస్ట్ ఆర్ సెకండ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు కీమోకి వెళ్ళక ముందే మీ దగ్గరికి వచ్చారంటే వాళ్ళకి ఫుడ్ తోనే ఎట్లా మనం ప్రివెంట్ ప్రివెంట్ చేయొచ్చు అనేది చెప్పుకోవచ్చు. ఓకే, చూడ్డానికి అయితే చాలా మంచి కలర్ఫుల్ గా వచ్చేసింది. ఇది మొత్తం చిక్కగా రావాలా అండి? కొంచెం చిక్కగా రావాలి. సో ఇప్పుడు కన్సిస్టెన్సీ థిక్ వచ్చింది. ఈ టైం వచ్చినప్పటికి మనం స్టాప్ చేసేసుకోవచ్చు. ఇంకా సో బాగా ఉడికింది, వెజిటబుల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇట్స్ ఆల్సో వెరీ రిచ్ ఇన్ ఫైబర్, కాల్షియం, ఐరన్ అండ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. ఓకే, మంచి చిక్కగా వచ్చేసిందండి. ఇప్పుడు గ్లాస్ బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇప్పుడు డిష్ అయితే రెడీ అయిపోయింది. డిష్ అనే దానికంటే కూడా ఇది ఒక మోర్ ఆఫ్ హెల్దీ డిష్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు, దీనికి ఏజ్ రెస్ట్రిక్షన్ లేదు. స్టార్టింగ్ ఫ్రమ్ 2 years చైల్డ్ నుంచి లేకపోతే 1 year చైల్డ్ నుంచి ప్రతి ఒక్కరు 85-90 years ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. బికాస్ ఇట్స్ వెరీ వెరీ ఈజీ ఫర్ డైజెషన్. సో టేస్ట్ చూడండి సార్ ఎలా ఉందో. అన్ని వెజిటబుల్స్ కూడా వేసాము. చాలా హాట్ గా ఉంది. బాగుందండి. చాలా వరకు బయట మనం ఏదో సూప్ అని చెప్పేసి వెళ్తూ ఉంటాం. వాటికంటే ఇంట్లో హ్యాపీగా ఇలా చేసుకోవచ్చు. సో ఈ క్యాన్సర్ నుంచి దూరం అవ్వాలంటే మనం హెల్దీ ఫుడ్ తీసుకోండి, ఇంట్లో చేసే ఫుడ్ మాత్రమే తీసుకోండి దయచేసి. ఎందుకంటే ఇది డైరెక్ట్గా చాలామంది కూడా రీసెర్చ్లు చేసి మరి చెప్తా ఉన్నారు, రాబోయే రోజుల్లో కేవలం రాబోయే 10 సంవత్సరాల్లో భారతదేశంలో 80% క్యాన్సర్ పేషెంట్స్ అయితే ఉంటారని చెప్పేసి అంటా ఉన్నారు. వీటన్నిటికీ అసలు క్యాన్సర్ కారకాలు ఏమేమి ఉంటాయని తెలుసుకొని ముందు వాటిని అవాయిడ్ చేసి హెల్దీ ఫుడ్ తీసుకోండి. ఇట్లాంటి క్యాన్సర్కి అయితే దూరం ఉండొచ్చు. థ్యాంక్ యూ. డెఫినెట్లీ, థ్యాంక్ యూ.